హలో అండి, వెల్కమ్ టు అన్షాస్ రెసిపీస్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక ½ కిలో చికెన్ తీసుకున్నాను. నేను మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ముందుగా నేను గీ యాడ్ చేస్తానండి. 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వేయక్కర్లేదు. మాకైతే ½ కిలో చికెన్ సరిపోతుంది. ½ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో ఉల్లిపాయ పేస్ట్ అది కూడా వేసేసుకొని, గరం మసాలాకి నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటా అండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ½ టేబుల్ స్పూన్ సోంపు అండ్ 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం మిరియాలు వేసి ఇవన్నీ చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో చికెన్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర, నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఉంది కదా, అది కూడా స్క్వీజ్ చేసేసుకొని ఒక అరగంట మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేయాలండి. అరగంట తర్వాత కడాయిలో ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా చికెన్ని వేసేయండి. హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేయండి మూత పెట్టేసి. 5 నిమిషాల తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు తిప్పుకొని ఆ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఒక స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మధ్యలో కావాలంటే ఒక 5 నిమిషాల్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ అంతాను. ఈలోపు నేను మీకు ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, తెలిస్తే చెప్పండి. తెల్లని సువాసన మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏంటది? అదేమన్నా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నాకు. చూడండి, చికెన్ మనము ఆయిల్ అయిపోయినా కానీ దాని అంతా అది వాటర్ రిలీజ్ అయ్యి అంత బాగుంది కదా. ఆల్రెడీ గీ వేసుకున్నాం కాబట్టి చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది. మా ఇల్లంతా మంచి సువాసన అరోమాతో నిండిపోయిందండి యాక్చువల్లీ. ఎందుకంటే మనం అన్ని ఫ్రెష్ గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం కదా. టేస్ట్ అంటే ఆ స్మెల్ చాలా చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా టెక్స్చర్ కానీ అంతాను. ఆల్మోస్ట్ నాది కుక్ అయిపోయిందండి చికెన్. మీకు ఇది ఇట్ విల్ టేక్ ఓన్లీ అరగంట అండి, 30 మినిట్స్లో కుక్ అయిపోతుంది చికెన్. ఎందుకంటే ఆల్రెడీ ½ అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని అంతటినీ కూడా కుక్ అయిపోయిన అంతటినీ కూడా తీసి మనం ఒక బౌల్లో వేసేసుకుందామండి. బౌల్లో వేసేసుకొని అదే బౌల్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి, అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గీ కూడా ఉంది కాబట్టి ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఏదైతే చికెన్ని పక్కన తీసి పెట్టుకుని అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చేశానండి. దూదిలాగా వెళ్ళిపోతుంది, అసలు అంత స్మూత్గా వచ్చింది. చాలా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత చక్కగా ఫ్రై అయిందో, అసలు ఒక్కొక్క పీస్ అసలు దూదిలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ. నేను రైతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. టేస్ట్ వాజ్ ఆసమ్ అంతే. ఇంకా మీరు ట్రై చేసి నాకు చెప్పండి.